మన హియరింగ్ సిస్టంలో కాక్లియా అనే స్ట్రక్చర్ ఉంటుంది. దాని లోపల మిలియన్స్ ఆఫ్ హెయిర్ సెల్స్ ఉంటాయి. అంటే చాలా లక్షలలో చిన్న వెంట్రుకల్ లాంటివి ఉంటాయి. అవి మనం బయట నుంచి వచ్చే సౌండ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అంటే ఒక పియానోలో ఎలా అయితే డిఫరెంట్ కీస్ ఉంటాయి, ఒక్కొక్క కీ డిఫరెంట్ సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలా మన చెవి లోపల ఇన్నర్ ఇయర్ లోపల కూడా హెయిర్ సెల్స్ ఉంటాయి. ఆ ఈచ్ హెయిర్ సెల్స్ అంటే ఈచ్ రీజన్ లో ఉన్న హెయిర్ సెల్స్ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి రెస్పాన్సిబుల్. ఏదన్నా ఒక ఫ్రీక్వెన్సీ సరిగ్గా వర్క్ చేయకపోయినా ఆ పర్టికులర్ హెయిర్ సెల్స్ అనేవి ఇంటర్నల్ గా కొన్ని సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. దాని వల్ల మనకు టినిటస్ లాగా అనిపిస్తుంది. సో దీనికి కారణాలు ఏంటి? ఈ హెయిర్ సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతాయి? హెడ్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయడం ఆర్ మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల, లేదంటే కొంతమంది ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తారు. ఆ ఇండస్ట్రీస్ లో పర్టికులర్ ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి, లేదంటే హై ఇంటెన్సిటీ 120 డెసిబెల్స్ క్రాస్ అయితే ఈ హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బియాండ్ 120 డెసిబెల్స్ సౌండ్ అనేది కొంత పీరియడ్ వరకు ప్రొడ్యూస్ అయినా కానీ ఈ హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో టినిటస్ వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, దానికి ఎలాంటి టెస్ట్లు చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సో బేసికల్లీ అవుటర్ ఇయర్ లో ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్. దానిలో వ్యాక్స్ కానీ లేకపోతే పస్ డిశ్చార్జ్ ఏదైనా ఉంటే జస్ట్ సింపుల్ గా ఎగ్జామినేషన్ చేసి దాన్ని క్లీన్ చేయడం వల్ల వాళ్ళ ప్రాబ్లం అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది. ఇయర్ డ్రమ్ పర్ఫరేషన్ కూడా మనకి ఓటోస్కోపీ ఆర్ ఎగ్జామినేషన్ లోనే డిటెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇయర్ డ్రమ్ ఇంటాక్ట్ ఉంటే మిడిల్ ఇయర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మనము ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ కానీ ప్యూర్టోన్ ఆడియోమెట్రీ వల్ల తెలుసుకోవచ్చు. ఇంపిడెన్స్ ఆడియోమెట్రీలో ఇంటర్నల్ గా చెవి లోపల ఫ్లూయిడ్ ఉంది అంటే అది డిటెక్ట్ చేస్తుంది. అండ్ అకాస్టిక్ రిఫ్లెక్స్ ఆడియోమెట్రీ, దీనివల్ల మనకి రిఫ్లెక్సెస్ అనేది బ్రెయిన్ కి వెళ్ళి ఆపోజిట్ ఇయర్ కి కరెక్ట్ గా వస్తుందా ఆర్ సేమ్ ఇయర్ కి కరెక్ట్ గా వస్తుందా అనేది మనము ఐడెంటిఫై చేయగలుగుతాం. దానివల్ల సర్టెన్ ప్రాబ్లమ్స్ అనేది డిటెక్ట్ అవుతాయి. ప్యూర్టోన్ ఆడియోమెట్రీ, దీనివల్ల మనకి ఏ పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో హెయిర్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యాయి అనేది మనం తెలుసుకోవచ్చు.